Hello everyone. Continuing from part 15 of BJP BRS Face Off. నగరాల్లో ఖర్చులు భరించలేక వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తున్న ఘటనలు కోవిడ్ సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. మీరు కోవిడ్ టైంలో ఉన్న ప్రశాంతతని చాలా మిస్ అవుతున్నట్టున్నారు విలేకరి గారు. అందుకోసమనే మరీ కోవిడ్ని గుర్తు చేసుకుంటున్నారు. బట్ అట్లా ఎందుకు అనుకోవాలి? BRS encouraged IT sector in B towns and also better agriculture infrastructure కదా. నగరాలల్లో పాపులేషన్ అండ్ పొల్యూషన్ తగ్గించవచ్చు అని బీజేపీ కూడా అదే పని చేస్తే మీ దగ్గర చూసి నేర్చుకొని ఒక మంచి విషయము పాటిస్తుంది అని గర్వపడవచ్చు కదా. అయినా ఈ లాస్ట్ 2-3 మంత్స్లో కార్మికులు కర్షకులు ఖర్చులు భరించలేక వాపసు పోవట్లేదు వాళ్ళ ఊర్లకి. ఫస్ట్ రీజన్ వాజ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వచ్చినాయి అండ్ ద అదర్ స్టేట్ ఎలక్షన్స్ అలాంగ్ విత్ ఇట్. దానివల్ల ఒకటి ఎక్సోడస్. నెక్స్ట్ పాయింట్ ఇస్ విచ్ ఈజ్ మోర్ ఆఫ్ అ కన్సర్న్ దట్ బీజేపీ గవర్నమెంట్ లేని దగ్గర స్టేట్ గవర్నమెంట్స్ బ్లాక్ మార్కెట్లో డీలర్స్ సిలిండర్స్ అమ్ముకుంటుంటే ఆపనందుకు. సో the laborers, they are not able to cook in their small accommodations. వంట చేసుకోవడానికి సిలిండర్స్ లేక నగరాల్లో చిన్న రూమ్స్లా కట్టెల పొయ్యి పెట్టి వండుకోలేరు కదా. కాబట్టి పోతున్నారు వాళ్ళ ఊర్లకి. కమిషన్ గవర్నమెంట్స్కి మంచి ఆపర్చునిటీ కదా ఇది. ఎట్లా వదులుకుంటారు మరి? మనము కోట్లు గడించడం కోసము రోజు కూలీ మీద బ్రతికే వాళ్ళ పొట్టగొట్టైనా సరే తగ్గేదే లేదు మరి. పాయింట్ నెంబర్ 16, వెన్నెముక లేని దౌత్యం. తక్కువ ధరకి ఎల్పిజి ఇస్తానని ఆఫర్ చేసిన రష్యాని నిరాకరించిన ఎన్డీఏ ప్రభుత్వం. బికాస్ అమెరికా దౌత్యానికి జడిసి. There is a big reason why they did not take LPG from Russia. And you should also remember that they American sanctions ki bhayapadi Russia nundi oil konakunda emi agaledu. We still buy oil from Russia. But here in this case, where the part of Russia where the LPG cylinders are being imported to India, that has heavy US sanctions, and it has some serious repercussions which we are not sure as public. And చాలా విషయాలల్లో అమెరికాని పట్టించుకోకుండా పక్కన పెట్టేసిన తార్కాణాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని విషయాలు గవర్నమెంట్ పబ్లిక్ చేయలేదు. దేశం బాగోగుల దృష్ట్యా సీక్రెట్గా పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇది మీకు తెలియంది కాదు. దెర్ ఇస్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, దెర్ ఇస్ సమ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ విచ్ వీఆర్ నాట్ ప్రివీ టు. అట్లాంటప్పుడు ఆల్రెడీ ఒక కియాటిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని ఇంకా కియాటిక్ చేస్తారా మీరు? లేకపోతే దాన్ని ప్రజలకి ఇన్కన్వీనియంట్ కాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పి యూ క్లియర్ ద మిస్అండర్స్టాండింగ్ సో యూ వుడ్ నాట్ స్ప్రెడ్ ద కియాస్ ఫర్దర్. Point number 17, partiality to Bandi Sanjay. I don't condone it personally either, because it is setting a
wrong example for the country. But probably, in my opinion, or in my estimation, the government does not want to axe a prominent, valuable member when the crime is not yet proven, especially when he is not the criminal himself. I don't know why యూజువలీ అన్ని విషయాలల్లో ఒక క్లారిటీతో స్విఫ్ట్ యాక్షన్ తీసుకునే బీజేపీ ఈ విషయంలో ఎందుకు అట్లా చేయలేదో. బట్ మీరు కూడా ఒక బెటర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సెట్ చేసిండ్రు? సిమిలర్ కేసెస్ లైక్ భగీరథ్స్, వికారాబాద్ పేర్కింపల్లి సర్పంచ్ని, ఇనాయత్ అలీ బక్రీని, దుర్గం చిన్నయ్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మీరు సస్పెండ్ చేసిండ్రా? సేమ్ పాక్సో కేసెస్, దే చిల్డ్రన్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండర్. What stopped you from suspending their parents then, to set a better example for the population of the state? And according to the Association of Democratic Reforms, ADR, ప్రస్తుతం మొన్ననే పబ్లిష్ చేసింది దేశం మొత్తం మీద అబౌట్ 150 sitting MPs and MLAs have sexual assault or aggression on women cases against them from all parties. Why don't you demand for all of their suspension? మీ పేపర్లో రక్షకులే భక్షకులు అని ఒక టైటిల్తోని ఒక మంచి ఆర్టికల్ వేసి తెలంగాణ మూవ్మెంట్ లాగా టేకప్ చేయొచ్చు కదండి. ఇట్స్ హైలీ నీడెడ్ రైట్ నౌ. నిజం కూడా చెప్పినట్టు ఉంటుంది, ఒక జెన్యున్ కాజ్ చేపట్టినట్టు ఉంటుంది. అండ్ ఒక్క అమ్మాయి కాదు, ఎంతో మందికి సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయడం కోసం పోరాటం చేసినట్టు ఉంటుంది. అండ్ హూ కెన్ ఫైట్ బెటర్ దాన్ యూ? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి మీకు. And you will also be sending a message, or rather you can also send a strong message to the society that when you humiliate and destroy women who are the pillars of the society in any form, whether it's with physical or mental abuse, you are humiliating and destroying an entire society and the country. I'm sure you know the statistics very well, but presently about 300 out of the 643 ministers that we have in the parliament, which is almost 47% of the total of our sitting MLAs and MPs nationwide from 29 states and 3 union territories, have declared criminal cases against them. సరే, కొన్ని తప్పుడు కేసులు ఉన్నాయి అనుకున్నా, అవుట్ ఆఫ్ దీస్ 173 have serious non-bailable charges. And how did ADR come across or gather this information? ఇదంతా మన పాలిటీషియన్సే ఎలక్షన్స్ టైంలో అఫిడవిట్స్ వేసి అఫీషియల్ అఫిడవిట్స్ సబ్మిట్ చేసిండ్రు ఎలక్షన్ కమిషన్కి. దట్ ఈస్ వేర్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ గ్యాదర్డ్. So shall we have them all banned from politics forever and invite new nominations from real leaders with squeaky clean reputations and records? అదే కనుక నిజమైతే ఎంత బాగుంటుందో కదా. You will be bringing a definite and desperately needed huge change in the mindsets of the people. లేకపోతే ఇవన్నీ చేయడానికి మీ పార్టీ పవర్లో ఉండి తీరాలా? But BRS itself had 58% criminals.
in the assembly when you were in power, sir. According to an ADR report, which published its report sometime in October 2023, before your assembly elections, 59 out of 101 BRS MLAs have criminal cases against them. This is what I remember. And what does the ADR do? ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఏం చేస్తుందంటే, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉండాలనో అట్లనే నడుస్తుందా అని ఒక కన్నేసి పెట్టే వ్యవస్థ అన్నమాట ఇది. ఇట్ కీప్స్ అన్ ఐ ఆన్ ద హ్యాపెనింగ్స్ ఆఫ్ ద సొసైటీ. And all this information is gathered from real statistics. Currently, BJP has the highest number of criminals or people with criminal cases which are in process. కాంగ్రెస్ నుండి వచ్చిన పాలిటిషియన్స్ వారు అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇట్స్ జస్ట్ అ వెరీ రేషనల్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ట్రాక్ హిస్టరీ. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మెంబర్స్ని చేర్చుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఆ నంబర్. బట్ అందరికంటే ఎక్కువ ఘనత కాంగ్రెస్దే. ద ఫాదర్ ఆఫ్ క్రిమినల్ పాలిటిక్స్, సెకండ్ హైయెస్ట్ నంబర్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ పవర్. అట్లీస్ట్ బీజేపీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒకంత ట్రై చేసినందుకు కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ 3 బిల్స్ని ప్రపోజ్ చేసింది, ప్రజెంట్ చేసింది పార్లమెంట్లో. దాట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ద ప్రైమ్ మినిస్టర్ or chief ministers of the states, union ministers or ministers of states and union territories arrest అయ్యి 5 ఏళ్ళు ఆర్ మోర్ శిక్ష పడి జైల్లో బెయిల్ లేకుండా 30 రోజులు వరుసగా ఉంటే దే షాల్ బి రిమూవ్ ఫ్రమ్ ఆఫీస్ బై ద 31st day. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళే రిజైన్ చేయకపోతే, విచ్ దే వోంట్ ఎనీవే. ఊహించినట్టుగానే ఆఫ్కోర్స్ అపోజిషన్ పార్టీస్ అన్నీ తీవ్రంగా వ్యతిరేకించినాయి ఈ బిల్లుని. బేసికలీ ద బిల్ డెంట్ పాస్. అండ్ బిల్లు బాగానే ఉంది, కానీ ఫస్ట్ పిఎంని సీఎంని వదిలేస్తే రూలింగ్ పార్టీలో లేని ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యేనైనా అరెస్ట్ చేసే దేశమైనా మనది. సర్పంచ్లను కూడా పక్కన పెడితే 40% నేర చరిత్ర ఉన్న ఎంపీస్ కూర్చొని ఉన్న పార్లమెంట్ కాకపోయి ఉంటే బిల్ పాస్ అయ్యేదేమో. ఇదంతా బదులు సింపుల్గా ఎలక్షన్ కమిషనే ఒక చిన్న రూల్ పెడితే అయిపోతుంది కదా, దట్ క్రిమినల్ కేసెస్ ఉన్న ఇండివిజువల్స్ షుడ్ నాట్ బీ గివెన్ పార్టీ టికెట్స్ అని. ఫస్ట్ ఈ స్టెప్ తీసుకొని ఆ తర్వాత ఆ బిల్ ప్రవేశపెడితే అప్పుడు ఎందుకు పాస్ అవ్వదు? మేబీ దట్ ఈస్ వేర్ యూ షుడ్ పుట్ యువర్ ఫోకస్ ఆన్, విచ్ దిస్ ఇస్ వేర్ బీజేపీ నీడ్స్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్ అండి. Point number 18, no section happy with NDA. How is that even possible అండి? ఒకవేళ అదే కనుక నిజమైతే బీజేపీ థర్డ్ టర్మ్ ఎలక్షన్స్ మెజారిటీ పార్టీ లాగా ఎట్లా గెలుస్తుంది? బీఆర్ఎస్ లాగా ఓడిపోయి ఉండేది కదా. ఇప్పటి వరకు ఎన్ని ఉదాహరణలు చెప్పినా చెప్పుకోవడానికి ఇంకా ఎన్ని ఉన్నాయి బీజేపీ చేసిన డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్. There's a long list, but to name a few, let's start with the biggest budget allocation and the biggest differentiator, which is roads and transport.
And why is it the biggest area of concentration right now for India? Because no economy can be one of the top five without connectivity via road, railway, air, and sea. It's a well known fact, and of course, BJP has done its research that the only way we can become a superpower is not just by opening up our markets like in 1991, but by bringing not just the international markets to India, but also by bringing the domestic markets together by cutting down travel and transportation times. And the result is fast tracking of Viksit Bharat, the goal India has set for itself for 2047. And the speed at which these developmental plans have been implemented has the world in shock, literally, because nobody has ever managed to pull off a feat like that ever in the history of the world. Not US, not China, not Japan, no one. Underwater bullet trains, wildlife conservatories along highways, they're built into the system. The fastest built highway express roadways in the history of the world. We had 90,000 kilometers of highways. Now we have 1.5 lakh kilometers. And expressways connecting 6 states and unlocking $1 trillion in trade and exports. And continuing to do the same in other states as well. Delhi, Mumbai road travel cut short to 12 hours. It used to take about 2 days, 48 hours నుంచి it's cut short to 12 hours. గతి శక్తి యోజనతో బ్రహ్మాండమైన రోడ్స్ అండ్ హైవేస్, ఎక్స్ప్రెస్వేస్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా కనెక్టివిటీ, అవి కట్టిన కార్మికులకి, వెండర్స్కి, కాంట్రాక్టర్స్కి ఉపాధి, మంచి రోడ్స్ వల్ల పెరిగిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, దానివల్ల పెరిగిన ఎక్స్పోర్ట్స్, కనెక్టివిటీ వల్ల పెరిగిన పర్యాటకం, దానివల్ల చిన్న అండ్ పెద్ద వ్యాపారులకి పెరిగిన వ్యాపార అవకాశాలు, which directly and indirectly contributed to the booming economy today. ఒకప్పుడు in 2013 we had 250 crores of middle income population. ఇప్పుడు it's 600 crores. అంటే లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ 300 కోట్ల మంది మిడిల్ క్లాస్ స్థాయికి ఎదిగినరు. 2013లా వీకెస్ట్ 5 ఎకానమీ అయిన మన దేశం, ఇట్ వాస్ కాల్డ్ ఫ్రాజైల్ 5, ఇప్పుడు స్ట్రాంగెస్ట్ 5 అవ్వడానికి ఒక పెద్ద కారణం ఇది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సక్సెస్ స్టోరీస్, ఇంపాసిబుల్ ఇక్కడ బ్రిడ్జ్ కట్టడము అని ఎన్నో ఏళ్ళ నుంచి చాలామంది ఇంజనీర్స్ చేతులెత్తేసిన ప్లేస్లా చెనాబ్ రివర్ మీద కట్టిన మాన్యుమెంటల్ వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్. ఇట్స్ టాలర్ దెన్ ఐఫిల్ టవర్, which connects Kashmir, Srinagar and Baramulla until Pakistan border.
with the rest of the India, which also provided easier commute for the Indian Army, which means even more broad border protection and less insurgencies and terrorism. That is the primary reason why we have fewer terrorist attacks now on India. One of the many reasons. Soldiers ki, since we are talking about army, soldiers ki state of the art uniforms. They did not even have adequate uniforms and cold apparel protecting them from extreme cold at such heights. State of the art equipment, weapons, facilities, pension and salary increase for an entry, even for an entry level soldier. It used to be 6,000 rupees in 2013. Now it is 21,000 with an upper scale of 70,000. And this information is available everywhere, but I happened to chat with a couple soldiers on my trip to the Nepal border, and it's amazing, the hearing it from them, and just talking to them, just interacting with them. It's such an honor that we have such a great army that worked and still works under such extreme conditions without high expectations even. అదండి దేశభక్తి అంటే. కాంగ్రెస్ లాగా ఎక్కడో ఉన్నది, అక్కడ మనకి ఓట్లేమొస్తాయి అని పట్టించుకోకుండా వదిలేసిన నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ బార్డర్ విత్ చైనా ఆన్ ద అదర్ సైడ్, అక్కడ ఆ బార్డర్ మన ఇండియా బార్డర్ వరకు చైనా బిల్ట్ రోడ్స్ వాళ్ళ సైడ్, అయినా పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ నౌ ఆల్ 8 states have a massive road network of up to 10,000 kilometers. Bridges and tunnels which are simultaneously being built across all 8 northeast states. మొన్ననే ఒక కొత్త ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయింది అస్సాంలో. కాంగ్రెస్ డిఫెన్స్ మినిస్టర్ ఉండే ఏకే ఆంటనీ అని, లదాఖ్లో ఆర్మీ కనెక్టివిటీ కోసం రోడ్స్ ఎందుకు కట్టట్లేదు అని అడిగితే చైనాకి కోపం వస్తుందంట, అందుకోసమని కట్టలేదు అని విశదీకరించిండ్రు వారు. అండ్ థ్యాంక్ యూ సురేష్ కొత్తచ్చల్ గారు. I got this information from watching your videos. Very informative and lots of respect to you. And fast forward now to India, building the most complicated tunnel in the world in a period of 5 years. It is called the Zojila tunnel, and it's the world's longest single tube bidirectional road tunnel at the highest altitude. At one point of time, India used to be cut off from that area almost for 6 months. Atlantidi, now it's round the year weatherproof connectivity to Ladakh and Baltal, which is where Amarnath cave is. If you notice now, there are not as many deaths as there used to be of tourists traveling to Amarnath. కొండచర్యలు విరిగిపోయి అట్లాంటి ఇన్సిడెంట్స్ రాకుండా, there are many engineering wonders that have taken place there, like steel fencing, bioengineering use చేసి. It's just amazing.
And it also reduced the earlier 1 to 1.5 hour పడుతుండే ఆ రోడ్ మీద. Now it's just 15 minutes. So imagine the boost the tourism and economy that the area got, which also enhanced the logistics of the Indian armed forces. ఇది చూసి ఓర్వలేకనే పహల్గాం మీద అటాక్ అయింది, to discourage and demotivate, demoralize Indians. And it took a direct hit of our travel economy. Only one of the repercussions. So, but it is only one of the 30 road tunnels that are being constructed at a combined cost of 1400 billion rupees. And this is called the best way of asset building with the World Bank funds. Even they get excited funding our developmental projects because of the rate at which we are developing, or we are undertaking developmental projects. There is a border roads organization, it's called BRO. It operates across all borders to build strategic roads, tunnels and bridges, allowing rapid deployment of troops and heavy artillery like tankers and missiles, etc. The rate at which border protection is happening with everybody must be watching now how Bengal is being fenced up with state of the art technology, floodlighting, etc. To deter infiltration and smuggling. It's called the Smart Border Project. It also integrated AI-powered drones that are thermal imagers, which would detect any body heat and it would throw out the alarms. Radars, laser barriers to form an impenetrable grid along sensitive frontiers, particularly with Pakistan and Bangladesh. And I believe there's also a comprehensive integrated border management system which automates threat detection in difficult terrains where physical fencing is not possible. Look at the depth of thought and action. Nothing is left to chance. Nothing is taken for granted when it comes to safety and security of the country. Show me a government which has done that before. Bangladeshi infiltrators peak on occasion Siliguri chicken neck corridor. Isn't it all so amazing? Something that we all should be proud of. And మొత్తం ప్రపంచం అంతా కింద మీద అవుతున్నా మనం ఇప్పుడు ఇంత సేఫ్టీ నెట్ ఎంజాయ్ చేస్తున్నామంటే అది బీజేపీ మనకిచ్చిన ఒక వరం కాదా? Shouldn't we all be grateful? Sagarmala, India's coastal and ports revolution, which updated about 10 old ports, built 6 new ports, and 14,000
kilometers of coastal roads. At one point of time, mana ships or international ships వచ్చి మన కోస్ట్ లైన్ మీద or పోర్ట్స్లల్లో ఒక 2-3 రోజులు వెయిట్ చేసినా ఎప్పుడు అన్లోడ్ అవుతుంది అన్నది ఒక నమ్మకం లేకుండే. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ that has been introduced and implemented, మొత్తం అన్లోడింగే 12 hours అయిపోతుంది, which is also the reason why our exports have increased. Now international countries won't have to think twice about doing business with India, because they know there is a timeline which will be honored as promised. And this means phenomenal savings of 35,000 crore rupees cumulatively to the Indian exporters. Coming to the basic amenities like Ghar Ghar Jal Yojana as part of the Jal Jeevan mission, where every house has water connection now. ఇంతకుముందు లాగా ఒక 10 కిలోమీటర్లు కుండలు పట్టుకొని విమెన్ ఒక లైన్లో నీళ్లు తెచ్చుకోవడం లాంటి సీన్స్ మనకి ఇంకా కనిపించవు. వాటర్ ట్యాంకర్ ఫైట్స్ which the film industry has dramatized, ఆ ఇన్సిడెంట్స్ కూడా తగ్గిపోవడం కాదు, అసలు ఇరాడికేట్ అయిపోయినాయి. And what about the iconic Sardar Sarovar Dam, which was conceptualized 60 years ago by Nehru, but it never came to fruition until Modi ji took initiative. It took 60 years to come to fruition. Now it provides irrigation, hydroelectric power, and supplies drinking water across the states of Gujarat, Madhya Pradesh, Maharashtra, and Rajasthan. Gujarat, Madhya Pradesh, Maharashtra, and Rajasthan. The dry, drought, deserted region of Rajasthan also is included in this mega project. Many such projects, like one of my favorites, Namami Gange project, Saryu Canal National Project, Arjun Sahayak project, which is the highest dam in the world. There is a link project, can't recall the name, which is nation's first river linking project across multiple states, and solving water scarcity issue. Again in Rajasthan, and also benefiting millions of farmlands across UP and MP. ఇప్పుడు మనకు కూడా సౌత్ ఇండియాలో బీజేపీ కనుక వస్తే సంవత్సరాల తరబడి కృష్ణా, కావేరి, గోదావరి జలాల గురించి మన రాష్ట్రాల నేతలు కొట్లాటలు కనిపించవు. ఇంకా ఓన్లీ స్మూత్ ఫ్లోయింగ్ వాటర్ ఫాలోడ్ బై అగ్రెసివ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. And this is with all due respect to all the water projects that you've taken up, KCR garu, but this is the truth, honestly. What else? Mudra scheme, where 27 lakh crores have been loans, 27 lakh crore loans have been given, out of which 70% beneficiaries are women.
అది కూడా ఏం కొలాటరల్ లేకుండా with low interest, and when paid back, um, the their limit, the loan limit is extended. One nation, one ration card, where ఒక ఫ్యామిలీ నుండి మెంబర్స్ దేశంలో ఎక్కడున్నా డిఫరెంట్ ఏరియాస్లో ఉంటే ఎలక్ట్రానిక్ రేషన్ కార్డ్ ఆధారంగా దే కెన్ కలెక్ట్ ration anywhere in the country. Why didn't anybody else think about it before? Since we are talking about ration, gas cylinders to rural women under Ujjwal scheme because to help rural women from spending hours together cooking on kattala poyi. వాళ్ళకి లంగ్స్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ అవన్నీ సాల్వ్ చేసినట్టు కదా. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ ప్రామిస్ చేస్తున్నాయి కదా, 500 రూపీస్ సిలిండర్, 400 రూపీస్ సిలిండర్ అని. 2014 ముందు ఎందుకు చేయలేదు మరి? నారీ శక్తి యోజన కింద విమెన్ ఎంపవర్మెంట్, education, legal and medical aid. My favorite is legal aid because women really do not know what legal rights they have. So it is extremely handy that they are provided that kind of legal aid or legal help. Beti Bachao, Beti Padhao. 400 డిస్ట్రిక్ట్స్లా కొన్ని కోట్ల ఆడపిల్లల జీవితాలల్లో వెలుగు నింపిన స్కీమ్ ఇది. విత్ హెవీ డిక్లైన్ ఇన్ with heavy direct benefit of a decline in child marriages. Now there are only smiling and happy girls, unburdened by the unfair social practices. We still have a long way to go to bring about a change in the social mindset, but we had to start somewhere, and Modi garu did start with a bang. PM Awas Yojana toni peda prajalaki illu, just like your KCR 2-bedroom housing. బట్ ఫండ్స్ అయితే బీజేపీ పార్షలీ ఫండింగ్ చేసింది కదండి దానికి. ఇట్స్ యువర్ బ్రెయిన్ చైల్డ్, బట్ దే వాజ్ హెల్ప్ ఫ్రమ్ ద సెంటర్. ఇంద్రమ్మ ఇల్లు అని ఇక్కడ కాంగ్రెస్ స్టాంప్ కొట్టుకుంటుంది కానీ బట్ ఇట్ హ్యాస్ టు బి అక్నాలెడ్జ్డ్ దట్ ద ఫండ్స్ అండ్ ద ఎంటైర్ ఐడియా is coming from the center. And no section of the society is left behind. Hindus, Muslims, Christians, SC, ST, BC and teda lekunda, everyone is a beneficiary. మీరు మైనారిటీస్కి అన్యాయం జరిగింది అని అంటుంటారు కదా, ఆ ముస్లిం విమెన్, మెన్, చిల్డ్రన్ అందరికీ ఇవే పథకాలు అందినాయి. Muslim minorities changing view of BJP key, this is the biggest example is West Bengal la Falta elections. 70% Muslim majority unna pradeshamla a Muslim candidate lost, but a BJP Hindu candidate won with 1.2 lakhs votes majority. Opposition parties ఎంత ఎగదోషినా వాళ్ళకు కూడా అర్థమైపోయింది బీజేపీ గురించి. That for BJP everybody is the same.
regardless of your caste, creed, or religion. What about 19,000 trains becoming 25,000 trains today? Extra 160 Vande Bharat trains, which reduce travel time in India literally by half. And the upcoming underwater bullet trains, Udan scheme, which made air travel affordable to the masses. India in 2013 there were some 70 airports. Now ipudu there are 160. Exactly double, more than double actually. I have covered almost 40 minutes again. So, more coming up in the next part. Thank you.